I have to say that I really admire Dr. Priyanka, and she's really wonderful and knowledgeable, especially about the skincare things. To be very frank, I never used to take of skincare or anything about. I really don't know anything about her, but all of a sudden, once on Instagram, I was scrolling through the reels and I saw her. And the minute I saw her, I really got hooked up to her. And since then, ever since then, if you look at my Instagram about the same post, it'll be 90% of hers. That great follower I am. And I was like shocked for a second. Is this really me? When Christina reached out to me saying that, Madam, you are one of the lucky winners. I said, like, seriously? Is it me? And then I asked my daughter to help me out. And we went again to the live video and we saw it. And she called out my name. I was like happy, very happy on her. I can say that I am the most happy. I was feeling like I'm the most luckiest person. Really meeting Dr. Priyanka in person, it was like really dream come true. Keeping all this aside, she's a wonderful doctor. She has great knowledge, and most important, she speaks Telugu. She's a Telugu doctor, and who can explain us in every inch about it, how you have to take. I have to say, I started using sunscreen after you told me how to do it. Till then, I was not doing that. So it was really great to have you, and ma'am, welcome to Hyderabad. Thanks for being here, and thank you for this great opportunity. And I feel very lucky over here. Thank you. Good afternoon. So I feel very proud and I feel very lucky to be here as a chief guest. And also welcome to Hyderabad, ma'am. సో యాక్చువల్గా నా ఫ్రెండ్ నాకు పంపింది ఆ పోస్ట్ కామెంట్ చేయండి అని. సో చేసిన ఏదో అలా పెట్టాను, మనం ఎక్కడ సెలెక్ట్ అవుతాము అని చెప్పి. కానీ సెలెక్ట్ అయిన తర్వాతకి ఐ ఫీల్ వెరీ లక్కీ. అండ్ ఆల్సో నేను మేడంని చూసే ఫాలో అవుతాను, ఈవెన్ నా స్కిన్ కేర్, బేసిక్ స్కిన్ కేర్ మొత్తము, ఈవెన్ నా ఫ్రెండ్స్ ఆల్సో. సో ఐ హోప్ దిస్ క్లినిక్ మే లీడ్ టు సక్సెస్ అండ్ ఆల్సో హోప్ ఇట్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నేను రీసెంట్గానే ఫాలో అవుతున్నాను. మేడం గురించి గుడ్ రివ్యూస్, అసలు ఆ స్కిన్కి నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని మా వాళ్ళందరికీ చేసి చెప్పాలని నేను ఫాలో అవుతున్నాను. కొన్ని వాడాను, కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే మేడం అసలు నాకు అన్ఎక్స్పెక్టెడ్ అసలు రావడం అనేది నేను ఫస్ట్ టైం అసలు కామన్ పీపుల్కి వస్తుందా అని వచ్చింది. Okay, I'm very happy. Thank you. And today it's very special day for Ms. Priyanka ma'am. It is very good to have them in both Bangalore and Hyderabad, so that everybody can reach out to them very easily. And I wish great success ahead for Ms. Priyanka ma'am and the team as well. Thank you. ఏంట్రా బాబు మీరందరూ హైదరాబాద్ హైదరాబాద్ అని 3 ఏళ్ల నుంచి 3 years నుంచి యూ లిటరలీ బిహైండ్. సో వీఆర్ హియర్. ఇంకా ఇట్స్ యోర్స్, ఇట్స్ అప్ టు యూ, మీరు ఎట్లా దీన్ని తీసుకెళ్తారో. హైదరాబాద్ మాత్రం ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్ ఆస్కింగ్ ఫర్ ఇట్. సో ఇక్కడ ఉన్నాము. సో ఏమంటారు ఇప్పుడు? అండ్ ఓజీ అన్న పేరు ఎవరు పెట్టారో నాకు అర్థం కాదు. ప్రతి దగ్గర ఓజీ ఓజీ అని పెడుతున్నారు. ఎవరు వచ్చారు ఈ పేరుతో?
కామన్ స్కిన్ కన్సర్న్స్ పైన ఉండే ప్రతి ఒక్క డౌట్ వాళ్ళకి క్లియర్ చేయాలి అనేది ఈ ఇంటరాక్షన్ ఒక మెయిన్ పర్పస్. మీ మెయిన్ పర్పస్ కూడా అదే కదా? ఎస్ ఆర్ నో? డన్. హాయ్ అండి. హాయ్ హైదరాబాద్లో మీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. బెంగళూరులో చాలా సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఎలా సక్సెస్ అందుకోబోతున్నారు? దానికోసం ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక్కటండి, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, అందరూ వచ్చారు, న్యూస్ స్ప్రెడ్ అవుతుంది దట్ హైదరాబాద్ లాంచ్ అనేది. బట్ ఏదైనా సరే లాంచ్, ఐ థింక్ నా పర్సనల్గా లాంచ్ అనేది ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. దాని తర్వాత అది ఎట్లా సస్టైన్ అవుతుంది అనేది క్వాలిటీ బట్టే డిపెండ్ అవుతుంది. సో మనం ఎటువంటి సర్వీసెస్ ఇవ్వబోతున్నాము అండ్ పేషెంట్స్కి ఎంత ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్గా యూఆర్ గోయింగ్ టు ఆఫర్ ఆ సర్వీసెస్ పైననే డిఎన్ఏ అనేది బిల్డ్ అయింది కూడా. సో బెంగళూరులో కూడా మనకి ఇన్నేళ్ళు మంచిగా సస్టైన్ అవ్వడానికి కారణం ఈజ్ ఆర్ వెరీ ఆనెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ ద పీపుల్. సో అదే కంటిన్యూ అవ్వాలి అండ్ మంచి బెస్ట్ టీమ్ని. అండ్ ఇప్పుడు ఒక క్లినిక్ కానీ కంపెనీ కానీ ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే అది ఒక ఫౌండర్ మీదనే ఉండదు, కంప్లీట్ టీమ్ మీద ఉంటుంది, వాళ్ళదే ఎక్కువ రోల్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ హైర్ ద రైట్ కైండ్ ఆఫ్ టీమ్ అండ్ ఆ టీమ్కి రైట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ చెప్పడము, అసలు కంపెనీ ఎథిక్స్ ఏంటి, వాట్ డు వి స్టాండ్ ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము ఇన్నేళ్ళగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాము అండ్ త్రూ దిస్ జర్నీ చాలా ఐఎమ్ వెరీ బ్లెస్, మంచి టీమ్ దొరుకుతుంది. ప్రతి స్టెప్లో వీఆర్ ఏబుల్ టు బిల్డ్ ఓవర్ అండ్ ఓవర్ వాట్ వీఆర్ ఎవ్రీ సింగిల్ డే ఏబుల్ టు బిల్డ్ ఆన్ ఇట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ బట్టే మేము సస్టైన్ అవ్వగలము అంతే. హడావిడి చేసి ఓపెన్ చేసి ట్రీట్మెంట్ సరిగా లేకపోతే ఎవరు రారు 4 రోజుల తర్వాత. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్స్ ద మోస్ట్ వైరల్ ఫార్మ్ ఆఫ్ న్యూస్ ఇన్ఫర్మేషన్. సో ట్రీట్మెంట్స్ బాగాలేవు అంటే 4 రోజుల్లో హడావిడి అయిపోతుంది. ట్రీట్మెంట్స్ బాగుంటేనే పేషెంట్స్ వస్తారు, అంతే నేను నమ్మేది. Ma'am, first of all, you please talk about this DNA-based treatments that you're offering. చూడండి, ఒకటి ఇప్పుడు వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద లేటెస్ట్ ట్రీట్మెంట్, వరల్డ్లో ఉండే మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. అంతే సొల్లు కబుర్లు నేనేం చెప్పను, ఓకే? ఎందుకంటే ఒక క్లినిక్ అవ్వదు, ఇంకో క్లినిక్లో కూడా అట్లాంటి మెషిన్స్ ఉంటాయి. అవన్నీ ఇట్స్ మా దగ్గరే యునీక్ మెషిన్ ఉంది అని అటువంటివి ఏమీ చెప్పను నేను. బట్ మా యునీక్నెస్ ఏంటంటే ఏ పేషెంట్కి కూడాను అనవసరమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం కానీ అటువంటివి చేయము. ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ నా పైన నేను చేసుకోగలను ఆర్ నా ఫ్యామిలీ. అండ్ మా స్ట్రెంగ్త్ ఏంటంటే పేషెంట్ ఫాలో అప్. అది ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. 4 మందులు రాసి ట్రీట్మెంట్ చేసి రేపు పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోయాక దాన్ని ఏ రకంగా ఫాలో అప్ ఎట్లా వాడాలి అది పెద్ద సమస్య అయిపోతుంది. అసలు పేషెంట్కి డాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ అంటే క్లినిక్కి అట్లీస్ట్ ఒక పాయింట్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అయిపోయాక కనెక్షన్ అనేది ఉండదు. సో వీ వాంట్ టు మెయింటైన్ దట్ సార్ట్ ఆఫ్ హెల్తీ రిలేషన్షిప్ వేర్ ఒక ట్రీట్మెంట్ అయిపోయినప్పుడు వాళ్ళని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది మేము ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాము. సో నేను మెయిన్గా చెప్పేది అంటే ఆ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాము, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ నుంచి తీసుకొచ్చాము, అవన్నీ ఉన్నాయి, అది లేదని కాదు. బట్ అది మా క్లినిక్లో ఒక హైలైట్ కాదు. హైలైట్ ఏంటంటే పేషెంట్కి ఏదైతే అవసరమో దేనివల్ల మంచి రిజల్ట్ రాగలదు దట్ ఈస్ వాట్ వీ విల్ రికమెండ్. అండ్ దాన్ని ఏ రకంగా వాళ్ళు మేనేజ్ చేయగలరు అనేది వీ విల్ లైక్ హ్యాండ్ హోల్డింగ్ చేసుకుంటాము. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్.